మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగుస్తున్న సందర్భంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గము ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వచనము ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పర్టికులర్గా కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి ఆనాటి గౌరవ మంత్రి దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్గా చేయడము, కార్పొరేషన్గా చేసిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఈరోజు కరీంనగర్కు ఏదైనా కార్యక్రమం జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రతి కార్యక్రమం కరీంనగర్లో ఏమి జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది. ఇటీవల 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ప్రారంభానికే పరిమితమైన మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు, అవినీతిలో కుంగుకపోయినటువంటి తీగల వంతెన కావచ్చు, మెయిన్ రోడ్స్కే పరిమితమైన స్మార్ట్ సిటీ రోడ్లు కావచ్చు, అవినీతిమయమైనటువంటి పరిపాలన, అటు శాసనసభ్యుడు ఆయన పార్టీ కార్పొరేటర్లు కేంద్ర నిధులైనప్పటికీ అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అటువంటి అవినీతి మేయర్నే తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నామని చెప్పేటువంటి విధానాలు చూస్తే కరీంనగర్ ఏ విధంగా అవినీతిమయంగా మారిపోయిందో గమనిస్తూ ఉన్నాం. సాక్షాత్తు ప్రజాసేవలో ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా నేను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు. మరి అటువంటి కార్పొరేటర్ జైలుకి వెళ్ళినటువంటి పార్టీల మేయర్ను ఇలా మీ పార్టీలో చేర్చుకున్నారు, దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలిసి ఈ నియోజకవర్గం మొత్తం మీద గౌరవ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇచ్చినట్టయితే మేము ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధం. అసంపూర్తిగా నిర్మాణమైన 300-400 డబుల్ బెడ్రూములు తప్ప డబుల్ బెడ్రూములు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసుకున్నారు తప్ప ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి పేద ప్రజలకు గూడు అనే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా చెప్పులు అరగదట్టు తిరిగిన రేషన్ కార్డుల కొరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ అర్హత ఉండి ఇప్పుడు కూడా బహిరంగంగా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డు రాకపోతే ఇప్పుడు కూడా మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మార్పులు చేర్పులకు కూడా సిద్ధంగా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకోవచ్చు. రేషన్ కార్డుకే పరిమితం కాకుండా దేశంలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా, ఎందుకంటే అవి మా పైసలు అంటారు కొంతమంది. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తినడానికి యోగ్యత ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నెల రాగానే కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి నుంచి 80% లబ్ధిదారులు ఇలా 200 యూనిట్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. 80% మంది లబ్ధిదారులు ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నారు. అదేవిధంగా తీర్థయాత్రలోకైనా లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా లేదా ఆసుపత్రికి వైద్య ఆరోగ్యానికి పోయినా ఎక్కడికి వెళ్ళినా నా తెలంగాణ అక్కా చెల్లెలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది. అదేగాక మహిళలకు వడ్డీ లేని రుణాలు
రైతాంగానికి రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్తో పాటుగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నినాదమైతే నీళ్లు నిధులు నియామకాలు వాటి కోసం 70,000 ఉద్యోగాల్ని ఎల్బీ స్టేడియం వేదికగా, శిల్పకళ వేదికగా, వివిధ కార్యాలయాల వేదికగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా భవిష్యత్తులో చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా మా ప్రభుత్వ హయాంలోనే చేస్తాయి. పర్టికులర్గా కరీంనగర్కి వచ్చినప్పటికీ విద్యా వైద్యానికి సంబంధించి తీసుకుంటే ఈరోజు శాతవాహన ఆ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కూడా నియమించకుండా నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం. మేము రాగానే ఈ ప్రాంతంలో ఒక ప్రొఫెషనల్ కోర్సులు ఉండాలని ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులు తీసుకొచ్చి, అదేవిధంగా ఫార్మసీ కోర్సులు తీసుకొచ్చి ఇక్కడ ఒక విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ మెడికల్ కాలేజీ పోరాటాల తర్వాత సాధించుకున్న మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రమైన కరీంనగర్కి ఇవ్వకుండా సిద్దిపేట కోతుంటే అచేతనంగా ఉన్నటువంటి నాయకత్వం, దానిపైన పోరాటం జరిగినటువంటి సందర్భంలో ఇలా మెడికల్ కాలేజీ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా భవన నిర్మాణానికి మిగతా కార్యక్రమాల నిధులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా నిధులు కేటాయించి ఎక్కడ జాప్యం జరగకుండా ఆ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా సీఎం అస్యూరెన్స్ కింద మేము అన్ని పనులు చేసినాం, ఇన్ని పనులు చేసినామని చెప్పేటువంటి వాళ్ళు చేసిన పనులకు 100 కోట్ల బకాయిలు పెడితే ఆ బకాయిలను మా ప్రభుత్వం వచ్చినాక మేము కట్టే విధంగా మిగిలిపోయిన పనులను చేసడానికి కొరకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవినీతిమయంగా మారినటువంటి కరీంనగర్ మున్సిపాలిటీని భవిష్యత్తులో కరీంనగర్ మున్సిపల్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విశ్వాసం ఇస్తూ ఉన్నాం. నీతివంతంగా కరీంనగర్ మున్సిపల్ పరిపాలన కాంగ్రెస్ మేయర్ కాంగ్రెస్ పరిపాలనలో ఉంటుంది అనే మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా కరీంనగర్ పౌరులందరికీ చెప్పమన్నారు. మన ప్రధాన ఎజెండా పారదర్శకత, ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకుండా కరీంనగర్ కార్పొరేషన్ పరిపాలన కొనసాగుతుంది. ఆ విధంగా బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యవేక్షణ చేస్తుంది. విచక్షణ రహితంగా, విచక్షణ లేకుండా దోపిడీకి పాల్పడ్డటువంటి పరిస్థితి నుంచి ఈ కరీంనగర్ ఒక మోడల్గా ఆదర్శవంతంగా అవినీతికి దూరంగా ఉంటాం. దాని తర్వాత అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అనేటువంటిది ఏదో మెయిన్ రోడ్లకే పరిమితం కాకుండా మిగతా గల్లీ గల్లీకి తప్పకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా చేయడంతో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొప్పదండి మీటింగ్లో మా విజ్ఞప్తి మేరకు అనౌన్స్ చేసినారు. కరీంనగర్ను పట్టి పీడిస్తున్నటువంటి డంప్ యార్డ్, ఆనాడు కేంద్ర మంత్రి ఖట్టర్ గారు వస్తే కూడా వేదిక మీద డిమాండ్ చేసినాం. ఇలా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దానికి సంబంధించి ప్రత్యేక నిధులు తెచ్చే అవకాశం ఉన్న శాసనసభ్యుడు 5 సంవత్సరాల గతంలో మంత్రిగా ఉన్న ఎప్పుడు కూడా ఆ పాత కరీంనగర్ సంబంధించినటువంటి ఆ డస్ట్ డంప్ యార్డ్ తోటి శ్వాసకోశ వ్యాధులతో అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా కరీంనగర్ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ముఖ్యమంత్రి గారు బహిరంగ వేదికలో హామీ ఇచ్చినారు. ఆ డంప్ యార్డ్ తొలగించే బాధ్యత మాది. మా ప్రభుత్వం పక్షాన మేము కరీంనగర్ ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చి ఆ డంప్ యార్డ్ తొలగించే బాధ్యత మాది అని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని చుట్టూ కూడా మరి రింగు రోడ్డు ఏర్పాటు చేస్తామనే మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇది కాక కరీంనగర్ పట్టణ ప్రజలకు సంబంధించి ఎప్పుడు కూడా మత సామరస్యానికి ప్రతీకగా కరీంనగర్ ఉంది. కొత్త మతపరమైన అంశాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉంది. మత సామరస్యాన్ని తీసుకొని కలుపుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. అభివృద్ధి లక్ష్యంగా, అవినీతికి దూరంగా, మత సామరస్యంతో ఈ ఊరును అభివృద్ధి చేసేటువంటి విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది. అంతేకాదు పరిపాలనా సౌలభ్యం, ఉదాహరణ జిహెచ్ఎంసీ తీసుకుంటే 30 డివిజన్లు 6 జోన్ల కింద ఉండి ఇప్పుడు ఏరియా పెరిగిన తర్వాత 12 జోన్లు 60 డివిజన్లుగా మారింది. ఇక్కడ కూడా ఈరోజు 66 డివిజన్లుగా ఈ మున్సిపాలిటీ విస్తరణ జరిగిన తర్వాత కొత్తపల్లి నుంచో, సదాశివపల్లి నుంచో, లేకపోతే వెలబోతారం వల్లంపాడు నుంచో ఇక్కడికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ ఏరియాల వారీగా జోనల్ ఆఫీసుల్లాగా
పరిపాలనా సౌలభ్యానికి ప్రజలంతా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చేటువంటి అవసరం లేకుండా దీన్ని పరిపాలన వికేంద్రీకరణ ఎక్కడికక్కడనే జోనల్ సిస్టము డివిజన్ సిస్టమ్ పెట్టి పబ్లిక్ గ్రీవెన్సెస్ను అడ్రస్ చేస్తామనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు అంతా కూడా పబ్లిక్ ఏదైతే యూజింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో యూజర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయో అంతా కూడా ఆన్లైన్లో ఏఐని యూటిలైజ్ చేసుకొని కరప్షన్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కరప్షన్ రహితంగా మున్సిపల్ సేవలు అందించే విధంగా అంటే ఎవరు కూడా ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాం బండ్లకు రిజిస్ట్రేషన్కు మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, షోరూమ్లనే చేసుకోవచ్చు. అట్లనే ఇలా అనేక రకాల అంశాల పట్ల ఆన్లైన్లో మనం దాన్ని ఉపయోగించుకుంటాం టెక్నాలజీని. మున్సిపాల్లో కూడా ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ తోటి కరప్షన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా దాన్ని మానుకొని మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మరి కార్యక్రమం తీసుకొని తప్పకుండా చేస్తాం. అదేవిధంగా కొత్త మాస్టర్ ప్లాన్ తోటి ఒక సమగ్ర ప్రణాళిక భవిష్యత్తు తాగునీటి సమస్య కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, గలీలో ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎమ్యూనిటీస్ పబ్లిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించిన విషయం లోపల మాకు ఒక అవగాహన ఉంది. పుట్టి పెరిగిన మీ ఊరు పట్ల బాధ్యత ఉంది. అందుకే అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ నగరం పెరుగుతున్న కొద్ది ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ కార్యక్రమాలు తీసుకొస్తాం. ఎందుకంటే ఊరు పెరిగిన తర్వాత, విద్యాలయాలు పెరిగిన తర్వాత, వైద్య వ్యవస్థ పెరిగిన తర్వాత, ఇక్కడ ప్రజల రాకపోకలు పెరిగిన తర్వాత, దానికి అనుగుణంగా బస్సు సౌకర్యం పెరిగిన తర్వాత, కొంత నివాస యోగ్యమైనటువంటి పరిస్థితులు పెరిగిన తర్వాత అవన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక ఇంక్లూజివ్ గ్రోత్ ఆలోచనతో పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా పరిపాలన వికేంద్రీకరణ, అవినీతి రహితంగా పరిపాలించడం, అభివృద్ధి సంక్షేమం రెండు జోడెత్తులాగా తీసుకుపోవడం, నగర అభివృద్ధికి సంబంధించి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కంప్యూటరైజేషన్ను ఉపయోగించుకొని ప్రజా సౌకర్యాలను మెరుగుపరిచేటువంటి విధంగా మా పరిపాలన కొనసాగుతుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేము ఎంఐఎం తోటి కుమ్ముక్కైన 100 కోట్ల డీల్. సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతూ ఉన్నాం. అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే స్థాయికి తగదు. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది. మీరు రేపొద్దున పూర్తిగా కాంగ్రెస్ మెజారిటీ వచ్చి పరిపాలన చేస్తూ ఉంటుంటే కూడా మీరు వారు కలిసి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతోటి ఒక సంజావత నడుస్తూ ఉంది. క్యాండిడేట్ల ఎంపికకు సంబంధించి కూడా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి, ఎందుకంటే మీరు ఇద్దరు అలాయ్ బలాయి తీసుకొని ఈరోజు ఇక్కడ పడేటువంటి పరిస్థితులలో వ్యవహారం జరుగుతూ ఉంది. మాకు ఎక్కడ కూడా ఎవరి రాజకీయాల్లో వారు, ఎవరి పార్టీలో వారు, మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్కు సంబంధించి అవును వాస్తవంగా మేము 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవరకే పరిమితమే. ఎందుకంటే మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత, మా 3 బాధ్యత కాబట్టి 3 కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. బాధ్యత మా 3 మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే. ఈ జిల్లా మొత్తం మీద అభివృద్ధి జరిగినా జరగకపోయినా బ్యాడ్ ఆర్ గుడ్ మేమే రెస్పాన్సిబిలిటీ. కానీ ఈరోజు ఒక మాట అడుగుతా ఉన్నా, గత 2 సంవత్సరాలుగా ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తూ ఉంటుంటే బల్దియాకు నిధులు తెస్తా. 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు? మీరు ఇక మాట్లాడుతున్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తా ఉన్నారు. మాకైతే ఆశ్చర్యం కలుగుతోంది. మా పార్టీ నాయకుడు ఒక ఆయన అయితే అవినీతి ఆనకొండ అని పేరు పెట్టిన ఆయనకు అందరికీ తెలుసు. చిన్న ఒక నాకు తెలుసు, నాకు 2-3 సంఘటనలు తెలిస్తే ఆశ్చర్యపోయిన. నేను చిన్న ఒక ఇంటి పక్కన బాత్రూమ్ కట్టడానికి ప్రతిపాదన చేసి
పక్కకు జరపడానికి 10 లక్షల రూపాయలు తీసుకునేంత అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు వ్యవస్థ ఉంది. అందుకే రక్షింపబడడానికి పార్టీ మారంగానే వాస్తవంగా మా పార్టీ అంతకుముందు వేరే పార్టీ ఇంకో పార్టీ అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మా స్థాయి చులుకనేది వాటిని మాట్లాడతలేం. కానీ ఏ ఎండక గొడుగు పట్టేటువంటి వ్యక్తుల పట్ల కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఆలోచన చేయండి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంకు సంబంధించినటువంటి చెడైన విమర్శ మేమే తీసుకుంటాం, మంచి అయితే కూడా మేమే. తప్పకుండా ఈ జిల్లా బాగుండాలని కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మేము ఇప్పుడు అనేక రకాల కార్యక్రమాలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఉదాహరణకు వేములవాడ దేవస్థానం తీసుకోండి, అన్ని 100 కోట్ల నిధులు ఇస్తాడు. ఇలా మేము నిధులు కేటాయించడమే కాదు, పనులను కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కొండగట్టుకు సంబంధించి మాటలు చెప్పినారు, లేదా ఇంకా అనేక నియోజకవర్గాల్లో అటు ధరంపూరి కావచ్చు, ఇటు లేకపోతే ఇంకా విద్యా వైద్యానికి సంబంధించి మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి. కట్టిన ఒక తిగల వంతెన అవినీతి మయంతో మీరందరూ ప్రత్యక్షంగా వార్తలు మీరే రాశారు, మేమే విమర్శ చేయలే. రోడ్డు మీద నడవడానికి వాహనం పోవడానికి యోగ్యత లేకుండా కాంగ్రెస్ వాళ్ళు లైట్లు బంద్ చేశారని చెప్తా ఉన్నారు. ప్రాణాలను కాపాడడానికి ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూలుతుందో తెలిసే పరిస్థితి లేనప్పుడు అటువంటి బ్రిడ్జిని కట్టినటువంటి వాళ్ళు నిజంగా ఏమైనా నైతికత ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక్కొక్క ఇలా కరీంనగర్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మేము అనేక సందర్భాల్లో ప్రొటెస్ట్ చేసినాం. ఒక ఇందిరాగాంధీ చౌక్ డెకరేషన్కు 1,80,00,000, ఒక హౌసింగ్ బోర్డు కాలనీకి 2 కోట్ల రూపాయలు, ఒక హౌసింగ్ బోర్డు ఉండే తీగల వంచర దగ్గర ఉండేదానికి 2.5 కోట్లు, ఇట్లా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి ప్రత్యక్షంగా జాతీయ జెండా కట్టడానికి 1 కోటి రూపాయల పైన బిల్లులు పెట్టినటువంటి 3 దఫాలుగా ఇలా పార్క్ పేరు మీద డెవలప్మెంట్ చేసి ఇలా అవినీతికి అడ్డాగా మార్చినటువంటి కరీంనగర్ గౌరవాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ జిల్లాకు మేము ప్రాతినిధ్యం వహించినటువంటి చొక్కారావు గారు కానీ, వెంకటస్వామి గారు కానీ, సత్యనారాయణరావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, ఇవన్ జీవన్ రెడ్డి గారి, శ్రీధర్ బాబు గారు కానీ, మేము కానీ యొక్క సింగిల్ ఎలిగేషన్ కరప్షన్కి సంబంధించి పెడితే మేము ఓట్లు అడగమనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కరప్షన్ ల్యాండ్ రియల్ మాఫియాగా మారి నాకు అర్థమైతే ఒక వాటలో పోటీ చేసి ఆయనట 200-300 కోట్లు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే పార్ట్నర్ అట, పైసలు విచ్చలుడే ఖర్చు పెట్టి మేయర్ ఆస్పిరెంట్ అంట. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మాకు అటువంటి పరిస్థితులను మేము ఇలా 100,000 కోట్లు సంపాదించినటువంటి రియాల్టర్లు కానీ, రియల్ దందా ఇతరుల జాగాల కబ్జాలు చేసేటువంటి పరిస్థితులలో లేం. ఎవరు వేరు కార్పొరేటర్ జైలుకి, ఎవరి బంగ్లాలు కూలగొట్టే విధంగా ఉన్నాయి. ఇలా డెఫినెట్లీ వాళ్ళందరి మీద ఏదైతే ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిరో వాళ్ళందరి పేగులు వెళ్ళేటట్టుగా తీసి బరాబర్ చేస్తాం. ఇవాళ ఎందుకు ఎంత అన్యాయం, ప్రజలను పెళ్లి చేసుకుందామని పైసలు జమ చేసుకొని బిడ్డ పెళ్లి చేస్తామని జాగ కొనుక్కుంటే ఆ జాగ మీద దస్తేసి కబ్జా పెడతారు. అరాచకం నడుస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసినాం. బరాబర్గా భవిష్యత్తులో జరగనీయం. ప్రధాన అంశం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతికి, అదేవిధంగా నిజాయితీకి, అవినీతి లేకుండా జరిగే పరిపాలన మధ్యలో జరుగుతున్న పోటీ. ప్రజలు ఆలోచన చెప్పి కోరుతా ఉన్నాం. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి, సంక్షేమం 2 ఆలోచనతో ముందుకు పోతాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. తప్పకుండా మా బాధ్యత. మేము ఈ ఊరును అభివృద్ధి జరగాలనేటువంటి జిల్లా కేంద్రం ముక్కలు వక్కలు చేసి కళా విహీనంగా చేసినప్పటికీ కూడా ఈ కరీంనగర్ను ముక్కలు చెక్కలు చేసి రాజకీయ అస్థిరత్వం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసి చర్మం ఒలిచి చెప్పులు కొడుతాన కరీంనగర్ను ప్రజల చర్మం ఒలుస్తున్నటువంటి ఆ పార్టీకి ఎంతసేపు మతం పేరు మీద మాత్రమే రాజకీయం నడిపి అభివృద్ధికే ఆమడ దూరంలో, అభివృద్ధి అంటేనే ఆలోచన లేకుండా ఉండేటువంటి ఇలా మేము తెచ్చినాయి. రైలు నడుస్తూ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది, కేంద్రీయ విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి, శాతావన యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇలా అనేక కార్యక్రమాలు, ఈ యొక్క మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం. అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం కాబట్టి స్మార్ట్ సిటీ అయింది కావచ్చు. స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని
పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంఖంలో వేయంగానే నీళ్లు తీర్థమైతే కావచ్చు. కానీ పార్టీ మారంగానే మీరు పునీతులు కాదు. ప్రజలకు మీ చరిత్ర తెలుసు, ఎవరెవరిని వేధించిందో తెలుసు. అందుకే ప్రజలను మరొక్కసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఒక్కసారి ఆలోచన చేయండి, విచక్షణ ఉపయోగించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి కరీంనగర్ పరిపాలన నీతివంతంగా ఆదర్శవంతంగా కొనసాగే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, పార్టీ అధ్యక్షుల పక్షాన, మీ ముగ్గురం మంత్రులంగా, శాసనసభ్యులంగా, పార్టీ యావత్ నాయకత్వం కరీంనగర్ పాత జిల్లా కేంద్రమైన ఈ కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల్ని కోరుతోంది. సవాల్ చేస్తూ ఉన్నా, దయచేసి విచారణ కొనసాగించి మేము అటువంటి మా టెలిఫోన్లు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, ఫోన్లు మేము ఇప్పుడు పంపిస్తాం. మీరు ఎక్కడైనా ఆధారం ఉంటే ఎటువంటి ఒక్క నిమిషం ఆలస్యం జాప్యం లేకుండా మమ్మల్ని జైల్లో పెట్టండి, లేకపోతే పొరపాటు అనేదని పత్రికా ముఖంగా చెప్పండి. ఇంతమంది జైలుకైనా మీరు చూస్తూ ఉన్నారు, విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దాని పేరు మీద జరుగుతున్నటువంటి పార్టీ మారంగానే మీకు జరిగినటువంటి అదో అధికార కేంద్రంలో అధికారం తరఫున స్మార్ట్ సిటీకి సంబంధించి మేజర్ రోల్ డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే. ఆయన పార్టీ మారిపోయి దాన్ని రక్షించుకునే ప్రయత్నం ఉక్కు కవచం కప్పుకుని అనుకుంటే ఎట్లా? డెఫినెట్లీ యాక్షన్ అవుతుంది, యాక్షన్ చేస్తాం. ఇది అర్ధరహితమైన ఆరోపణ. మేము కేంద్రమును ఇక పొరపాటు అవుతుంది కావచ్చు, ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రము అన్నదమ్ములాగా సంబంధం. అంతకొక మెట్టు దిగి మా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రిని, గౌరవ మంత్రులు 100 సార్లు కలిస్తే 2 బడ్జెట్లలో ఇచ్చింది పెద్ద గుండు సున్నా. వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వం ఏదుంటే మున్సిపాలిటీ గెలిస్తే కేంద్రం నిధులు మళ్ళిస్తారని మాట్లాడితే అర్ధరహితం, అవగాహన రాహిత్యం. వాళ్ళు అదే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళది, అవగాహన లేకుంటే మాట్లాడితే పొరపాటు అవుతుంది. రాజకీయ ఆరోపణలు చేసిన వాళ్ళు నిరూపించమంటున్నా, నిరూపించకపోతే క్షమాపణ ఇవ్వమంటున్నా. మీరు దయచేసి అట్లా ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది. పిల్ల ఉట్టకముందే కుల్ల కుట్టేది ఆలోచన లేదు. అప్పుడు తర్వాత చూస్తాం రాజకీయం. మీకు నేను 2 సంవత్సరాలే గెలిచి నేను ఎప్పుడు జిల్లాలో కలుపుతానులే. శాసనసభలో చర్చ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఆఫీసర్ గ్రూప్ 1 మీటింగ్లో సరిహద్దుల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినారు. సరిహద్దుల మార్పులు చేర్పులు ఉన్నప్పుడే, నేను కూడా చెప్పిన, సరిహద్దుల మార్పులు చేర్పులు ఉన్నప్పుడే హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపాలనే వాళ్ళ డిమాండు. ఆనాడు బలవంతంగా తీసుకొని సిద్దిపేటలో కలిపారు కాబట్టి అది కరీంనగర్లో కలపడం ఆ ప్రజల ఆకాంక్ష, దానికి అనుగుణంగా రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2 రూపాయల బిల్ల కూడా రాని కరీంనగర్ కానీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటారు, మీరేమంటారు? 2 రూపాయలు వస్తే 20 పైసలు దొరుకుతాయని ఆశపడుతున్నట్టు పాపం. ఇది మేము ఆయన చేసింది ఏందో, మేము చేసింది ఏందో ప్రజలకు తెలుసు. కరీంనగర్లో నేను చెప్తే కదా, 2 రూపాయల గురించి ఆలోచన చేసే లెక్క ఎన్ని పైసలు తీసుకొచ్చినాం, ఎంత ఉందో. వారు శాసనసభ్యుడు కదా, అసలు 2 సంవత్సరాలుగా మంత్రి పదవి అయిపోయి ఓడిపోయిన తర్వాత అసలు కరీంనగర్లో ఏదైనా కార్యక్రమంలో ఉంటున్నారా వారు? అసలు శాసనసభ్యుడనే ఆ సోయి ఉందా? ఇప్పుడు ఓడిపోతే అధికారం ఉన్నా లేకున్నా నిన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయాలనే సోయి ఉందా? ఆ సోయి వదిలిపెట్టి ఏదో మాట్లాడితే ఎట్లా? మేము వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, మేము కట్టిన మోరీలు ఉన్నాయి, మేము వేసిన బ్రిడ్జి ఉంది, వీటిని చూపెట్టి మేము ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చూపెట్టి ఓట్లు అడుగుతారు 2 ఏళ్ల పాలనలో అని కూడా. అది ఇప్పుడు ఇదివరకు చెప్పినా కదా, మీరు వేసిన రోడ్లు ఉన్నాయి, మీరు చేసిన భూ కబ్జాలు ఉన్నాయి, మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినటువంటి ఈ కరీంనగర్ను ఎంత బ్యాడ్ నేమ్, ఎంత చెడ్డ పేరు కావాలో అంత చెడ్డ పేరు తెచ్చింది ఉంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. అరే కరీంనగర్ మేము ఏం చేసిందో కరీంనగర్కి అన్నీ మేమే చేసినామంటుంటే, కరీంనగర్ చేసిందే మొత్తం మేము చేసినాం కదా. కాదని ఏదో చూపెట్టమని ఒకటి, మేము వాళ్ళు చెప్తున్నది ఏదో, మేము చేయండి ఏదో ఒకటి చూపెట్టమంటుంటే. సరే, ఐఎమ్ ఎంఏ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఎంఏ జ్యోతిష్కం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం, గెలవాలని మా కృషి కొనసాగుతుంది. అది వీడియో మీరు చదవాలి. ఒకటే సింగిల్ జీవోతోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీకి 50 కోట్లతో పాటుగా అన్ని మున్సిపాలిటీలు కలిపి 1400 చిల్లర కోట్లు జీవో ఇచ్చినామని నేను చెప్పదని మీటింగ్లు ఉన్నా. ఆయనకు అర్థం కాక ఏదో వక్రీకరించి మాట్లాడాను.
విమర్శ చేసిన వాళ్ళు. కరీంనగర్ మొన్న 50 కోట్లు తీసుకొచ్చినారు. ప్రతి నిరంతర ప్రక్రియగా అనేక పైసలు తీసుకొచ్చినారు కదా కరీంనగర్కు. వాళ్ళు తెచ్చిన బకాయిలు కట్టడానికే ఓడిపోతుంది పైసలంతా. గంగల కమలాకర్ నేను తెచ్చిన గొప్ప రోడ్లు వేసిన అంటున్న బిల్లులు పేమెంట్ చేయలే కదా. విచారణ జరుగుతుందమ్మా. విచారణకు ఆదేశించిన విచారణకు సంబంధించి కేంద్రంలో ఉండబడేటువంటి నిధులకు సంబంధించి కొంత ఆ కేంద్రంతో సమన్వయం చేసుకోవాలా. మంత్రి గారి దగ్గర పోయి ఈ సదరు వ్యక్తికి పోయి చొరడంతో కొంత డిఫరెన్స్ ఆఫ్ నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కూడా మనం చెప్పినాం, డెఫినెట్లీ దాని మీద విచారణ వేగవంతం చేస్తాం. అరే ఇప్పుడు దానికి మున్సిపల్ ఎన్నికలు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పుడు ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత ఉన్నట్టే కదా. ఇద్దరు ఆ సదరు వ్యక్తి ఆ పార్టీలోకి వచ్చినాక మా వరంగల్ హన్మకొండ ఎమ్మెల్యే సీనియర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పుడు పిసిసి ఉపాధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరు కూడా వెరిఫై చేయొచ్చు. నేను దాన్ని ఇప్పుడు మేము ఆంధ్ర పాలిటిక్స్లో కక్ష సాధింపు ధోరణిలో లేము. మేము తప్పకుండా విచారణ, న్యాయం, చట్టం తన పని తను చేసుకుపోవాలనే ఆలోచనతో మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ నేను స్వయంగా డెఫినెట్లీ మా ముగ్గురు మంత్రులు ఆ విచారణకు సంబంధించిన అంశాన్ని సమీక్షిస్తాం. అది జరిగిన పనులకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఇంకా దాని ప్రాజెక్టు కంటిన్యూ చేయాలి. వాళ్ళందరూ ఆపేస్తున్నారని ప్రాజెక్టు ఆగుతలేదు. ప్రాజెక్టు సంబంధించి ఇంకొక ఫేజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది, అది కడతా ఉన్నాం. మానేరు రివర్ ఫ్రంట్ను మేము పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ను ఆ పార్టీ మొదలుపెట్టింది కాబట్టి అని మేము ఆపుతలేము. కానీ డంప్ యార్డ్ లేకుండా, ఎటువంటి ప్రపోజల్స్, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇవాళ కూడా ఆ కరీంనగర్ గెస్ట్ హౌస్ సంబంధించిన ఇష్యూలో తిరుగుతూ ఉన్నారు. అనుమతులు లేకుండా కట్టిన తర్వాత టెండర్లకు అంటే ఎంత దౌర్జన్యం నడిచింది అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మున్సిపల్ తర్వాత మళ్ళీ మన అనేక సందర్భాల్లో మాట్లాడతాం. మేము కరీంనగర్ ప్రజలకు ఒకటే కోరుతాను, పారదర్శకమైన పరిపాలన, అవినీతికి తావు లేకుండా పరిపాలన సౌలభ్యంతో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా మా ప్రభుత్వము కరీంనగర్ నగర పాలక సంస్థ నడపడానికి నిర్ణయం తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా. అందుకు అనుసంధానంగా ఓటర్లు అందరూ మా అభ్యర్థులను గెలిపియండి. మీరు మా ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో చూస్తారు. ఇవాళ ఇప్పటికే సంక్షేమం పేరు మీద నేను అడుగుతున్నా, మమ్మల్ని అడుగుతున్నటువంటి గౌరవ ఆనరేబుల్ ఎమ్మెల్యే, ఫార్మర్ మినిస్టర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేని, ఇన్ని చేసినా, అంత ఓడిచినా, ఇంత ఓడిచినా మొత్తం ఎక్కడికక్కడ ఖతమైపోయింది అంటాడు కదా. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు జవాబు చెప్పాలి. ఒక్క రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు జవాబు చెప్పాలి.